హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి। ఈ రోజు వచ్చేసి మనకు మంచి రెసిపీ అన్నమాట। చూసిరు కదా దోసకాయలు మనము ఏదైనా స్టాండ్ లాంటిది పెట్టుకొని దోసకాయలు నీట్గా కాల్చుకోవాలండి। ఒకవేళ కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళు బొగ్గులన్న లేకపోతే ఏమైనా ఉన్న వాళ్ళు బొగ్గుల మీద పెట్టి కాల్చుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది। ఒకవేళ అదేది లేదు అంటే అనుకుంటే గ్యాస్ మీద మంచిగా నీట్గా ఇట్లా కాల్చుకొని మనకు పొట్టు మొత్తం ఊడిపోతుందండి। కాలిన తర్వాత ఉట్టిగానే ఊసిపోతుంది। ఊడిన తర్వాత ఒక్కసారి పైనుంచి మళ్ళీ కడుక్కోవచ్చు దాన్ని నీట్గా, ఏమన్నా మసి మసి అనిపిస్తే। లేదు అంటే మనం నీట్గానే అట్లనే ఉంటే మాత్రం కడిగి గింజలు ఇట్లా తీసుకోవాలి। దోసకాయ మొత్తం మంచిగా అయిపోయిందండి। సో మనం పచ్చడికైతే ఇది ఒక స్టైల్ అన్నమాట, ఇది కొత్త రకము। చాలామంది పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి లాగా పెడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అనమాట। సో మనం దీన్ని కాల్చి పక్కకు పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి, సగం సగం జుంచి। అట్లనే ఉంటే పేలి మీద పడతాయండి। కొంచెం జీలకర్ర వేయాలి దీంట్లోనే। ఇంకోటి ఏంటంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు, పచ్చిమిరపకాయలతోనే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట దోసకాయల కాంబినేషను। ఇవి కూడా మంచిగా పచ్చివాసన పోయి అంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి। సో మీకు ఎప్పుడైనా నోరు రుచి తలగనప్పుడు దోసకాయ పచ్చడి ఇదే స్టైల్లో చేసుకొని తినండి, కొంచెం కారం కారం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది। ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి దోసకాయ పులుపు ఉందా ఎట్లనో చూసుకొని దీంట్లోకి చింతపండు ఎంత కావాలో అంత వేసుకోవాలండి। ఎందుకంటే దోసకాయ ఒకవేళ పులుపు ఎక్కువ ఉందనుకో కొంచెం తక్కువ వేసుకోవాలి, పులుపు లేదనుకో కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట చింతపండు మాత్రం కొంచెం లిటిల్ బిట్ వేస్తున్నాం మేము, ఎందుకంటే దోసకాయలు ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి। సో మనకు పచ్చిమిరపకాయలు ఒకరేలుగా మొత్తం ఫ్రై అయిపోయినాయండి। మనకి ఏ పచ్చళ్ళకైనా సరే ఎల్లిపాయలు ఇంపార్టెంట్ కాబట్టి ఎల్లిపాయలు అయితే పక్కా వేసుకోవాలి। మీది పొట్టు తీసుకొని కొంచెం లైట్గా పొట్టున్నా ఏం కాదన్నమాట। సో మనం ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అండి, అట్లాని మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు, దాంట్లోకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి। చింతపండు మనం కడిగి నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేయాలి, అది నూనెలో ఫ్రై అయితే ఏంటంటే మంచిగా ఉంటుంది ఫ్లేవరు। అండ్ నూనెలో ఫ్రై కాకుండా డైరెక్ట్ కొంతమంది మిక్సీలో వేస్తారు, అంత టేస్ట్ ఉండదండి। అండ్ ఇంకొకటి ఏంటంటే నీరు అవుతుంది, అండ్ నూనెలో ఫ్రై అయిన చింతపండే చాలా బాగుంటుంది, గట్టి పడుతుంది। సో మనకి ఇవైతే మొత్తం ఫ్రై అయిపోయినాయి, ఒకసారి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। దోసకాయల కన్నా ముందు మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిర్చి దంగదు మళ్ళీ దోసకాయలు ఉన్న నీరుతోని। పొట్టు తీసుకున్న దోసకాయ ముక్కల్ని తెచ్చుకొని మనం కాల్చినాం కదండి ఫస్ట్, అవి తెచ్చుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి, కొంచెం బరకగానే పట్టుకోవాలి। ఒకవేళ రోలు ఉంటే రోట్లో దంచుకోండి, చాలా బాగుంటుంది నూరుకుంటే। గింజలు కూడా వేసి ఒక్కసారి రివర్స్ తిప్పాలండి, గింజలు అట్లనే ఉండాలి, ఇదే దీనికి టేస్ట్ అనమాట। గింజలతోనే ఒక్కసారి రివర్స్ తిప్పితే మనకు ఓవరాల్గా పచ్చడి రెడీ అయిపోయినట్టే। దీన్ని పోపు చేసుకునే విధానం తెలుసు కదా, మనం పచ్చళ్ళల్లో ఏం వేస్తామో, కొన్ని ఆవాలు చిటపలు ఆడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి। జీలకర్ర వేసుకున్న తర్వాత వెంటనే మనము దీంట్లోకి వెండిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి। 100% ఇదైతే చాలా టేస్ట్ బాగుంటుంది। ఈ బాక్స్లకైనా మనం ఎక్కడికైనా బయటికి పోయినప్పుడైనా 100% టేస్ట్ విషయానికి వస్తే మాత్రం కొంచెం కూడా తగ్గదు, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి। పచ్చి దోసకాయ అని మీకు ఏమైనా అపోహ ఉంటే అట్లేముండదు, మనం నూనెలో పోపు పెట్టేటప్పుడు అందులో వేసి కొద్దిసేపు ఫ్రై కూడా చేసుకోవచ్చు, మనకు నిప్పుల మీద కాలింది కాబట్టి చాలా బాగుంటుందండి। దీంట్లో కరివేపాకు మాత్రం 100% వేసుకోండి, ఎందుకంటే ఆ ఫ్లేవరే బాగుంటుంది మనకు పచ్చళ్ళల్లో। ఎల్లిపాయలు ఎంత ఇంపార్టెంటో మనకు కరివేపాకు కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట। మన పచ్చడికి ఓవరాల్గా పోపు కూడా అయిపోయిందండి, నిజంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, దోసకాయ పచ్చడి సూపర్ ఉంటుంది। ఈ స్టైల్లో చేస్తే మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుందని మీరు పక్కా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి, మీరు చేసుకోండి, తెలిసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి। సో పోపు కూడా అయిపోయిందండి। మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। మీ కామెంట్ల కోసమే చూస్తున్నాను నేను, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థ్యాంక్ యూ సో మచ్।